హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రెడ్డమ్మ దేవరకొండ. నిన్న మా కొడుకు టమోటాలు తెచ్చినాడు. 100కు 5 కేజీలని టమాటా ఊరగాయ పెడదామని చెప్పినాడు. చూడండి ఎలా చేస్తున్నాను. అలా సన్నగా కట్ చేసుకొని టమోటాలు ఒక బౌండ్ వేసుకొని చింతపండు ఒక 1/4 కేజీ చింతపండు మనకు తగినంత వేసాను. టమోటాలలో అన్నీ సన్నగా కట్ చేసుకున్న టమోటాలు. ఆ టమోటాలలో చింతపండు బాగా గింజలు అన్నీ తీసేసి ఉప్పు అన్నీ మిక్స్ చేస్తాను. మనకు సరిపోయేమైనా ఉప్పు వేసేయాలి ఫస్ట్లోనే. మళ్ళీ కావాలంటే మళ్ళీ కొద్దిగా చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. బాగా లైట్గా దాంట్లో కావాల్సిన దినుసు 1 కప్పు మెంతులు, 1 కప్పు ఆవాలు వేసిన. అవి దోరగా వేయించుకోవాలి. తెల్లగడ్డలు ఒలిసి పెట్టిన. దాంట్లోకి ఇంగువ ఒక చిన్నది కొంచెం సరిపోయేమైన వేసి ఒక బౌండ్లో వేసి అవి పచ్చిగా ఉడకబెట్టాలి. టమాటాలు, చింతపండు, ఉప్పు 3 వేసి ఒక బౌండ్లో కొంచెం లైట్గా ఉడకబెట్టుకొని చూడన్నీ వేసేసిన. అవి కొంచెం ఉడికే లోపల ఈ బౌండ్లో ఆవాలు, మెంతులు వేయించుతాండ దవ్వరగా మనకు కొంచెం కలర్ వచ్చేమైనా వేయించి అవి ఎక్కువ మాడిపోకూడదు. కొంచెం లైట్గా ఎర్రగా వచ్చేమైనా అవి వేయించుకోవాలి. అవి వేయించే లోపల ఇవి కొంచెం ఉడికాయి. అంత లోపల మిక్సీ జార్లో వేసి మెంతులు, ఆవాలు 2 మిక్స్ చేసి పొడి చేసిన వాటిలోకి మెత్తగా. దాంట్లోనే కొంచెం కారం పొడి, ఆవాలు, మెంతుల పొడిలో కొంచెం కారం పొడి వేసిన. కొన్ని ఉల్లిపాయలు దాంట్లోకి తెల్లగడ్డలు వేసి కొంచెం లైట్గా ఒక 2 నిమిషాలమైన మెత్తగా పౌడర్ చేసేసిన. ఆ టమోటాలు ఎత్తి మిక్సీ జాలరీలో పట్టేసిన. అంత మెత్తగా ఆ ఉడికించిన టమోటాలు మిక్సీకి వేసేసిన. ఇంకా కొంచెం ఆయిల్ వేసి అది మనకు సరిపోయేమైన ఆయిల్ వేసేసి ఇంకా తిరగవాతకు వేసాండ. చూడండి, వట్టిమిరకాయలు, తెల్లగడ్డలు, కొన్ని ఆవాలు వేసి తిరగవాత వేసేసాండ. ఇది మిక్సీలో పెట్టుకొని మెత్తగా. ఇంకా దాంట్లో కొద్దిగా ఆవాలు వేసిన. ఇంకా కొన్ని వట్టిమిరకాయలు వేసా. మనకు అంటే కారం సరిపోయేమైనా ఎక్కువ లేకుండా వట్టిమిరకాయలు. మనకి ఎన్ని కావాలన్నా కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఇంకా అవి కొంచెం లైట్గా ఎర్రగా వస్తానే నేను మిక్సీలో పట్టిన టమాటా పేస్ట్, కొంచెం ఇంగువ పొడి వేసాక దాంట్లోకి. అంటే చిన్న డబ్బా ఇంగువ ఎక్కువ లేకుండా కొంచెం దవ్వరగా ఎర్రగా వచ్చినాయి. ఆ టమాటా పేస్ట్ దాంట్లో వేసేసిన అనమాట. అది అట్లా బాగా కలుపుకోవాలి. మెత్తగా కింద అడుగంటకుండా కలుపుకోవాలి. మిక్సీలో పట్టిన పొడి దాంట్లోనే వేసి కలిపేస్తాండ లైట్గా. బాగా అది ఉంట రాకుండా కలుపుతానే ఉండాలి ఫ్యాన్లో వేసి. కారం పొడి తక్కువ ఉందని మళ్ళీ కొద్దిగా కారం పొడి వేసే దాంట్లో చూసుకొని అట్లా బాగా కలుపుతానే ఉండాలి. అది కొంచెం మాడకుండా ఎర్రగా బాగా కొంచెం ఉడికిస్తాండ. చూడండి ఎలా వస్తుందో. వేడి వేడి అన్నంలోకి తింటున్నాడు మాకు వేసి. ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తాను.